క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఇవాళ హైదరాబాద్ లో కేఆర్ఎంబీ కీలక సమావేశం జరుగుతుంది. వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది ఏపీ. అయితే వాదనలు వినిపించేందుకు తెలంగాణ మాత్రం సిద్ధమైంది. ఏపీ వచ్చినా రాకపోయినా తమ వాదనలు మాత్రం వినిపిస్తారంటోంది తెలంగాణ. వాదనలపై నోట్ ప్రిపేర్ చేస్తోంది తెలంగాణ ఈఎన్సీ. మధ్యాహ్నం 3:30కి ఈ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కృష్ణా జలాలపై మరొకసారి కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణ నిర్ణయించింది. మా ప్రతినిధి శ్రవణ్ తో మాట్లాడదాం. శ్రవణ్, వాయిదా వేయాలని చెప్పి ఏపీ కోరుతోంది, లేదు మా వాదనలు వినిపిస్తామని తెలంగాణ అంటోంది. ఏంటి మరి మీటింగ్ జరుగుతుందా, వాయిదా పడుతుందా, ఏం జరగబోతోంది? నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తూ కేఆర్ఎంబీ బోర్డు ఇటు తెలంగాణకు ఏపీకి లేఖలు పంపించింది, సమాచారం పంపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏపీ నుంచి కేఆర్ఎంబీకి లెటర్ వచ్చింది. అత్యవసర ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ నేపథ్యంలో సోమవారానికి వాయిదా వేయాలని. అయితే అది అత్యవసర మీటింగ్ కాబట్టి ఏపీ తెలంగాణ ఇద్దరు ఈఎన్సీలతో పాటు కేఆర్ఎంబీ మీటింగ్ ఉండాలి. అత్యవసర మీటింగ్ నేపథ్యంలో ఏపీ వచ్చినా రాకున్నా కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని తెలంగాణ అయితే భావిస్తుంది. మీటింగ్ వాయిదాపై కేఆర్ఎంబీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ మీటింగ్ వాయిదా వేయాలని ఏపీ వాళ్ళు కోరారని తెలంగాణకి ఈఎన్సీ అధికారులకు ఆ సమాచారం వచ్చినా కూడా తెలంగాణ ఈఎన్సీ అధికారులు వెళ్ళి కేఆర్ఎంబీ ముందు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. మీటింగ్ వాయిదా అనేది అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కాబట్టి 3:30కి కేఆర్ఎంబీ ముందు తమ వాదనలు వినిపిస్తామన్నారు. ఈ సంవత్సరానికి కృష్ణా ఉపనదులకు సంబంధించి మొత్తం కలిపి 1010 టీఎంసీలు నీటిలో 66.34% వాట కింద 666 టీఎంసీలు ఏపీకి, అలాగే 344 టీఎంసీలు తెలంగాణకు కేటాయించింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ 34% ఉన్నా కూడా తెలంగాణ దానికి తన అవసరానికి మించిన నీటిని వినియోగం చేస్తుంది. సో అందులో భాగంగానే ఈసారి ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో అందులో ఏదైతే 666 టీఎంసీల నీటి కంటే ఎక్కువగా కూడా తెలంగాణ జలాలను కూడా తీసుకొని 666 కంటే ఎక్కువ నీటిని వాడేందుకు ఏపీ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా తమ వాదనలు ఈరోజు చాలా బలంగా వినిపించాలని నిర్ణయింది. ఏపీ అధికారులు రాకపోయినా కూడా కేఆర్ఎంబీ ముందు తాము ఈరోజు 3:30కు హాజరవుతామని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నోట్స్ కూడా ప్రిపేర్ చేశారు. పూర్తిగా కృష్ణా ఉపనదుల నుంచి 90 టీఎంసీల నీటిని ఎత్తి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే జూలై వరకు సాగునీటి అవసరాల నేపథ్యంలో ఎంత నీటిని మేము తీసుకోబోతున్నాము, తమ వాటా ఎంత ఉంది, ఎంత నీటిని తీసుకోబోతున్న అంశాల మీద మొత్తానికి కేఆర్ఎంబీ ఈరోజు ఏపీ అధికారులు రాకపోయినా కూడా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. రైట్, థాంక్యూ శ్రవణ్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.